జమ్మూ కాశ్మీర్ నందు పహల్గావ్ నందు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో మతం ఆధారంగా చూసి వారి యొక్క ప్యాంట్లను కూడా విప్పి హిందువులను ముస్లింలను వేరు చేసి మరియు ముఖ్యంగా వారి భార్యలు ముందే భర్తలను చంపి వారి పైశాచిక ఆనందం పొందినారు. దీనిలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులు కూడా ఉన్నారు. మొత్తం 27 మంది హిందువులను ఈ విధంగా హిందువులని ఐడెంటిఫై చేసి మతం ఆధారంగా చంపడం జరిగింది. వీరిలో ఒక కాశ్మీర్ పహల్గామ్కి చెందిన గుర్రపు స్వారీ సహాయకుడిని కూడా ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి ఆ దాడిని అడ్డుకునేందుకు చూశాడని కూడా అతన్ని కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ దాడిలో మరణించిన వారు ఎంతమంది అనడానికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ కొంతమంది కుహాన మేధావులు వారు కొన్ని పేర్లను ప్రచురితం చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే, దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఇక ముందైనా ప్రభుత్వము ఆర్మీ బేస్డ్ క్యాంపును పెంచి ఆర్మీ రిక్రూట్మెంట్ను చేసి సైనికుల సంఖ్యను పెంచి ఇటువంటి దాడులు జరగకుండా మున్ముందు తగున జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క భారతీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కొన్ని బాధితులు మాట్లాడిన వీడియోలు కూడా ఈ వీడియోతో పాటు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఐఎం అధినేత ఓవైసీ ఎంపీ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ళు మత ప్రాతిపదికన వారిని ప్రాణాలు పొట్టబెట్టుకున్నారని ఆయన కూడా ధృవీకరించడం జరిగింది. దీనిలో ఇంకా దురదృష్టకరం ఏమంటే పాకిస్తాన్ హైకమిషన్ ఢిల్లీలో ఈ దాడి జరిగిన తర్వాత కేక్ కట్ చేయడానికి కేక్ తీసుకొని పోతుంటే మీడియా వారికి అతను కంటబడి దాన్ని కూడా వీడియో తీశారు. ఈ విధంగా పాకిస్తాన్ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది అందరూ తగు జాగ్రత్తగా చూసి మత సామరస్యంతో మెలిగి దీన్ని ఎదుర్కోవాలని అందరినీ కోరుచున్నాను. कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे. उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए. तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मारती गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बच्चे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था. मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. हाँ, कलाम बोल रहे थे आतंकवादी. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला. और जो हिंदू थे उन्हें शूट कर दिया. हम तो होंगे 20-30. सरकार तो गई हुई है. मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है. वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत. అటుపక్కోళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మన ఇద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది.
ఎప్పుడు దాకా మధుసూదన్ షూట్ చేసి మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగిన. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షార్ట్. ఆ షార్ట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంత వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హీస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను. నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను. నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఉన్నోళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఐ ఆర్మీకి దగ్గర పెట్టినారు. మేము ఆ టైంలో మీరు నలుగురు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మేము నలుగురు ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు. నేను మా హస్బెండ్ మాత్రం చేయి పట్టుకొని ఉన్నాము. ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేశారు మమ్మల్ని. అంటే ఒకటే షాట్ మీరు గమనించిన దాన్ని? ఖచ్చితంగా ఒకే షాట్ అండి. ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 bullets. రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఏం చెప్పాడు వాళ్ళు ఏం కనికరించలేదా? మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేండి అని చెప్పని అడిగితే? నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలు అంటా ఉన్నారు. ఇంకొక అతను లిటరల్గా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. మళ్ళా అది ఎట్లా అండి? आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भाई फोन प्लीज भगवान के लिए बच्चा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water. Take a drop of water, sir, please. Please.